వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమః సర్గః. తేషు దేవర్షిజుష్టేషు జితేషు తపసా మయా మత్ప్రసాదాత్ సభార్యస్త్వం విహరస్వస లక్ష్మణః. సుతీక్ష్ణ మహర్షి అంటున్నటువంటి మాటలు. రామచంద్రమూర్తి సుతీక్ష్ణ మహర్షి సమీపానికి వచ్చి ముదుసలి అయినటువంటి వృద్ధుడైనటువంటి ఆ సుతీక్ష్ణ మహర్షిని సమీపించి నామనిర్దేశపూర్వకంగా పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు మన పేరుని చెప్పి, అంటే మనల్ని మనం పరిచయం చేసుకుంటూ వారికి నమస్కరించడం అనేది సంప్రదాయము. అందులోనూ తపస్సంపన్నులైనటువంటి ఇటువంటి సుతీక్షణుడు మొదలైనటువంటి మహర్షుల దగ్గరకు వచ్చినప్పుడు సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి రామచంద్రుడు ఈ విధంగా, అంటే నామనిర్దేశపూర్వకంగా తనను పరిచయం చేసుకుంటూ నమస్కారం చేయటం అనేది అది శాస్త్రసమ్మతమైనటువంటి విషయం. అలాగే ఇందులో ఉన్న విశేషము, నామనిర్దేశపూర్వకంగా అంటే తమ పేరు చెప్పి నమస్కరించినటువంటి వారిని పెద్దలు కూడా వారి పేరు ఉచ్చరించి ఆశీర్వచనం చేస్తారు. అలాగా రామచంద్రమూర్తి అడవిలో ఉన్న, అయోధ్యానగరంలో ఉన్న ధర్మమును శాస్త్రమును ఏనాడు కూడా విడువడు, ఎప్పుడూ తప్పడనమాట. ఇక రామచంద్రుడు ఆ సుతీక్ష్ణ మహర్షికి అలా తన పేరు చెప్పి నమస్కరించి దగ్గరకు వెళ్ళారు. వెళితే సుతీక్ష్ణ మహర్షి కన్నులు తెరిచి చూచి రాముణ్ణి చూచిన వెంటనే ఆ ఆనంద పరవశంతో ఆయనను ఆలింగనం చేసుకుని, నీరాక కోసం నేను ఎదురు చూస్తున్నాను, మరి నేను వచ్చినట్టు ఎలా తెలిసింది అని రాముడు అనుకోవచ్చు కదా. అందుకనే చెబుతున్నాడు, చిత్రకూట పర్వతం దగ్గరకు మీరు వచ్చిన దగ్గర నుంచి మీ విశేషములన్నీ నేను తెలుసుకుంటూనే ఉన్నాను రామచంద్ర అని చెప్పి అంటూ, మరి ఇంకో మాట కూడా చెప్పాడు. నేను నా తపస్సుల చేత అనేకమైనటువంటి లోకములను గెలుచుకున్నాను, అయినప్పటికీ నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నాడు. ఎందుకు అంటే, ఆ ఉత్తమమైనటువంటి లోకముల కంటే కూడా నీ దర్శనం అనేది నాకు చాలా గొప్పది, నీ దర్శన భాగ్యాన్ని మించినటువంటివి ఆ లోకములేవి కూడా కాదు అని అంటున్నాడు. అందుకని ఇంకా స్పష్టంగా కూడా చెప్పాడు, ఇంద్రుడు ఇక్కడికి వచ్చి, ఆశ్రమానికి వచ్చి ఉత్తమమైనటువంటి లోకములన్నింటినీ కూడా గెలుచుకున్నటువంటి విషయాన్ని, ఉత్తమ లోకములను నేను పొందినటువంటి విషయాన్ని ఇంద్రుడే స్వయంగా వచ్చి చెప్పాడు. శరభంగ మహర్షి దగ్గరికి ఇంద్రుడు వచ్చి చెప్పాడు కదా బ్రహ్మలోకానికి రమ్మని చెప్పి. అలాగే సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి కూడా ఇంద్రుడు వచ్చి సుతీక్ష్ణ మహర్షికి ఉత్తమ లోకములన్నీ కూడా ప్రాప్తించినటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే ఆ ఇంద్రుడితో కూడా వెళ్లకుండా రామచంద్రుని యొక్క రాక కోసం, ఆ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సుతీక్ష్ణ మహర్షి. ఇప్పుడు అంటున్నాడు, రామచంద్ర నీ దర్శనం నాకు కలిగింది కదయ్యా, ఇంకా నాకు ఆ ఉత్తమ లోకములవన్నీ కూడా ఇంకెందుకు? పైగా అతిథిగా వచ్చినటువంటి నీకు బహుమానం ఏదైనా నేను ఇవ్వాలి. కావున నేను నా తపస్సుల చేత ఆర్జించినటువంటి ఆ ఉత్తమ లోకములు ఏవైతే ఉన్నాయో, సుఖమును పొందించినటువంటి లోకములు, వాటినన్నింటినీ కూడా నీకు ఇచ్చేస్తాను. నీవు భార్యాసమేతుడవై చక్కగా ఆయా లోకములలో విహరించవయ్యా. ఈ అడవిలో ఎందుకు, హాయిగా నువ్వు ఆ ఉత్తమ లోకములలో సుఖముగా భార్యతో పాటు విహరించవయ్యా అని చెప్పి సుతీక్ష్ణ మహర్షి రామచంద్రుడితో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? జితేషు దేవర్షి జుష్టేషు, తేషు నేను జయించినటువంటి, నా తపస్సు యొక్క ఫలంగా నేను పొందినటువంటి దేవర్షి జుష్టేషు అంటే దేవతలందరూ మహర్షులందరూ కూడా సేవించేటటువంటివి, దేవతలు మహర్షులందరూ కూడా కోరుకునేటటువంటి ఉత్తమమైనటువంటి లోకములు ఏవైతే ఉన్నాయో, తేషు ఆ స్వర్గాది లోకములయందు మత్ప్రసాదాత్ సభార్య సలక్ష్మణ త్వం విహర. మత్ప్రసాదాత్ అని అంటే ఇక్కడ చూడండి,
నా మీద ఉన్నటువంటి అభిమానంతో, మత్ప్రసాదాదంటే ఏదో నా అనుగ్రహంతో అని అర్థం కాదు ఇక్కడ చెప్పేది. మత్ప్రసాదాతు, నా మీద నీకు ఉన్నటువంటి ప్రసన్నతను బట్టి, నీకు ఉన్నటువంటి ఆ అభిమానాన్ని బట్టి, అభిమానంతో వాటిని గ్రహించి ఆ ఉత్తమ లోకములలో నీవు విహరించవయ్యా సీతాదేవితోటి లక్ష్మణుడితోటి కలిసి అని అంటున్నాడు. అందుకనే ఇక్కడ పెద్దలు చెబుతారు, మత్ప్రసాదాత్ తేషు విహరస్వ, నా అనుగ్రహము వలన వానియందు విహరించుము అని సాధారణంగా అర్థం వస్తున్నది. కానీ అసలు వాస్తవానికి అర్థము మత్ప్రసాదాత్ మయ్య అనుగ్రహాత్, అంటే నా అనుగ్రహం వల్ల కాదు, నా యందు అనుగ్రహం వలన అని అర్థం చెప్పుకోవాలట. కావున నా యందు అనుగ్రహంతో నీవు నేను సంపాదించినటువంటి ఆ లోకములను నీవు పొంది నన్ను ఆనందపరచవయ్యా అని చెప్పి అంటున్నారు. అంటే తమ కర్మ ఫలం ఏదైతే ఉన్నదో అది భగవంతుని యొక్క పాదముల చెంత సమర్పించినట్లయితే తమకేది కావాలో ఆ భగవంతుడే ఇస్తాడు. అందుకనే ఇక్కడ సుతీక్ష్ణ మహర్షి తన తపస్సుల యొక్క ఫలితమంతటితో సంపాదించినటువంటి ఆ ఫలమును రామచంద్రుడికే అర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకనే కదా స్తోత్రరత్నాది సాంప్రదాయ గ్రంథములలో వాటిలో కూడా మమనాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్ధి తవైవ మాధవ, మాధవ మహావిష్ణు నేను నాది నాకు చెందినది అనేది ఏదైతే ఉన్నదో అదంతా కూడా నీకు సంబంధించినదే, నీ అనుగ్రహంతో వచ్చినదే. కావున నీ ద్వారా వచ్చినటువంటి దానిని నేను నీకే అర్పిస్తున్నాను అని చెప్పి ఆ భావనతోటి భగవంతుని యందు ఉండాలి అన్నారు. అందుకని అంటారు, మదీయత్వేన అభిమతంచ వస్తు సర్వస్వామినే నారాయణాయ తుభ్యం, తుభ్యమేవ నమమా. నేను నాకు ప్రాప్తించినటువంటిది ఏదో నేను ఈ వస్తువుకో లేకపోతే ఈ విషయంలోనో ఈ ఫలానికో నేను స్వామిగా భావించుకున్నప్పటికీ కూడా సర్వస్వామి అంటే సకలమైనటువంటి కారణములకు, సకలమైనటువంటి విషయములకు కారణమైనటువంటి వాడివి, స్వామివైనటువంటి వాడివి నీవే. కావున అది నీకు సంబంధించిందే, నీకే అర్పించేస్తున్నాను అనే భావనతో ఉండాలిట. అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి భగవంతుని యందు ఈ విధమైనటువంటి భావనతో కనుక ఉన్నట్లయితే మనం పొందవలసినటువంటి ఫలములను మరింతగా పొందగలుగుతాము అని. తముగ్రతపసాయుక్తం మహర్షిం సత్యవాదినం ప్రత్యువాచాత్మవాన్ రామ బ్రహ్మాణమివ కాశ్యపః. సుతీక్ష్ణ మహర్షి ఇంత అనునయంతో, ఇంత ఆదరంతో రామచంద్రమూర్తితో మాట్లాడుతూ ఈ విధంగా తన జీవితాంతము సంపాదించినటువంటి తపఫలంతో పొందినటువంటి ఉత్తమ లోకములనే రాముడికి సమర్పిస్తూ ఇలా ఆదరంగా మాట్లాడుతుంటే రాముడి యొక్క ఆనందానికి అవధులు లేవు. రాముడిలో కలుగుతున్నటువంటి ఆ భావన అంటే మహర్షులు ఎంతటి త్యాగబుద్ధి కలిగినటువంటి వారు. సహజంగా ఏదైనా ఒక కష్టపడి ఒక పని కనుక చేసినట్లయితే ఆ పని వల్ల కలిగేటటువంటి పేరు తమకే కావాలి అని, ఆ పని వల్ల కలిగేటటువంటి ఫలితం తమకే కావాలి అని చెప్పి, ఆ పనిని చేసినందుకు 10 మంది వచ్చి పొగడాలి అని చెప్పి భావిస్తూ ఉంటాం. కానీ జీవితాంతము కష్టపడి చేసినటువంటి ఆ కష్టము యొక్క ఫలాన్ని ఇలాగ ఒక్క క్షణంలో సమర్పించడము అనేది అది మహర్షులకే చెల్లింది. అంతటి త్యాగబుద్ధి మరి వారికే ఉన్నది. అందుకని రామచంద్రమూర్తి కూడా ఎంతో ఆనందిస్తూ ఆత్మవాన్, ప్రశస్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, దేనికి కూడా లోబడనటువంటి వాడు అయిన ఆ రామచంద్రుడు, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడైన రామచంద్రుడు, రామభద్రుడు, ఇంకా ఉగ్రతపస యుక్తం, తీవ్రమైనటువంటి తపస్సుల చేత కూడినటువంటి వాడు, అంటే అటువంటి తపస్సులు చేసినటువంటి వాడు, సత్యవాదినం, సత్యమునే ఎల్లప్పుడూ పలికేటటువంటి వాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పూజలు, యజ్ఞములు, వ్రతములు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటితో పాటు పాటించవలసినటువంటి నియమములు కొన్ని తప్పనిసరిగా ఉన్నాయి. ఏమిటవి? క్రోధము లేకుండా ఉండాలి, శుచిగా ఉండాలి, అదేవిధంగా ఎప్పుడు నిజమును మాట్లాడుతూ ఉండాలి. అంతేగాని ఒక పక్క పూజ చేస్తూ ఒక పక్క యజ్ఞం చేస్తూ ఇంకో పక్క అబద్ధాలు చెబుతూ ఉంటే ఈ యజ్ఞం యొక్క ఫలం, ఈ పూజ యొక్క ఫలం అనేది దక్కదనమాట. అందుకని ఇక్కడ చూడండి, తపస్సంపన్నుడు సత్యవాది అయినటువంటి ఆ సుతీక్ష్ణ మహర్షితోటి, మహర్షిం, ఆ గొప్ప మహర్షి అయినటువంటి సుతీక్ష్ణ మహర్షితోటి కాశ్యప బ్రహ్మాణమివ, కాశ్యపుడు బ్రహ్మగారితో మాట్లాడినట్లుగా అని అన్నారు. ఇక్కడ
బ్రహ్మగారి యొక్క కుమారుడు మరీచి, మరీచి యొక్క కుమారుడు కాశ్యపుడు అని చెప్పి అన్నారు. అంటే ఒక మనుమడు తాతగారితో మాట్లాడినట్లుగా రామచంద్రుడు ఆ సుతీక్ష్ణ మహర్షితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సుతీక్ష్ణ మహర్షిని బ్రహ్మగారితో పోల్చాడు. ఎందుకు అంటే బ్రహ్మలోకమును పొందేంతటి అర్హత, యోగ్యత ఆ లోకములను సుతీక్ష్ణ మహర్షి పూర్వమే ఇంతకు ముందు ఎప్పుడో పొందేశాడు. ఆ విషయాన్నే ఇంద్రుడు కూడా వచ్చి చెప్పాడు కదా. కావున ఇక్కడ బ్రహ్మాణం కాశ్యప ఇవ, బ్రహ్మగారితోటి కాశ్యపుడు చెప్పినట్లుగా, కాశ్యపుడు మాట్లాడినట్లుగా సుతీక్ష్ణ మహర్షితోటి రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అహమేవా హరిష్యామి స్వయం లోకాన్ మహామునే ఆవాసంత్వహమిచ్చామి ప్రదిష్టమిహ కాననే. మహర్షి, మీ యొక్క ఉదార బుద్ధికి, నా మీద ఉన్నటువంటి వాత్సల్యానికి ఎంతో ధన్యవాదములు అని చెబుతూ, మరి శరభంగ మహర్షితోటి ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి చెప్పాడో అదే విధంగా ఇక్కడ సుతీక్ష్ణ మహర్షితో కూడా చెబుతున్నాడు. ఎందుకంటే శరభంగ మహర్షి అదే అన్నాడు కదా, నేను పొందినటువంటి, నా తపస్సుతో పొందినటువంటి ఉత్తమ లోకములను నీకు అర్పించేస్తాను మహాప్రభు రామచంద్ర అన్నాడు. ఇక్కడ సుతీక్ష్ణ మహర్షి కూడా అదే విధంగా అంటూ ఉన్నాడు. అందుకని అదే విధంగా ఇక్కడ కూడా సమాధానం చెబుతున్నాడు రామచంద్రమూర్తి. మహామునే మహర్షి, అహమేవ స్వయం లోకాన్ ఆహరిష్యామి, నేనే స్వయంగా ఆ ఉత్తమ లోకములను సంపాదించుకుంటాను అని చెప్పి అంటున్నాడు. ఇంకొక అర్థం కూడా చెప్పుకున్నట్లయితే, మీరు ఇంత ఆదరంగా ఇస్తున్నారు కావున అహమేవ స్వయం ఆహరిష్యామి, ఆ లోకములను నేను గ్రహిస్తాను. అయితే సొంతగా సంపాదించుకునే శక్తి కూడా రామచంద్రమూర్తికి ఉన్నది కదా, సొంతగా సంపాదించుకోవటం ఏమిటి, అటువంటి లోకములను అనుగ్రహించేవాడే పరమాత్మ రామచంద్రుడు అయితే. అందుకని ఏమంటున్నాడు, లోకాన్ ఆహరిష్యామి, నేను ఆ లోకములను నేను సంపాదించుకోగలను. అయితే రామార్పణం అని చెప్పి, లేకపోతే కృష్ణార్పణం అని మనం సమర్పించినటువంటి ఆ లోకములు, లేకపోతే మనం ఇచ్చినటువంటి ఆ ఫలములు పరమాత్మకు ఎందుకు ఉపయోగపడతాయండి? ఆయన ఏమైనా మనం చేసినటువంటి పూజలతోటో లేకపోతే మనం పెట్టినటువంటి ప్రసాదంతో కడుపు నింపుకుంటాడు? ఆయన కాదు కదా. సకల లోకములను అనుగ్రహించేటటువంటి ఆయనకు మనం ఇచ్చేది ఏమున్నది, మనం ఇవ్వగలిగింది ఏముంటున్నది? కానీ మన భావన పరమాత్మకు అన్నీ సమర్పించాలి అనే భావన అక్కడ ముఖ్యంగా ఉండవలసినటువంటిది. అటువంటి భావన ఈ మహర్షులందరికీ కూడా ఉన్నదన్నమాట. అందుకని ఇక్కడ చూడండి, స్వయమేవ ఆహరిష్యామి, అంతేకాదు నేను సంపాదించుకోవటమే కాదు, స్వయమేవ నేనే ఆహరిష్యామి, అందరికీ కూడా ఇవ్వగలను, ఉత్తమ లోకములను అందరికీ కూడా ఇవ్వగలను అని అంటూ, మరి సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి రామచంద్రుడు వచ్చినటువంటి అసలు కారణం చెప్పాలి కదా, ఆ మాట చెబుతూ అంటున్నాడు. ఇంకా అహం ఇహ కాననే ప్రతిష్టం ఇచ్చామి, ప్రతిష్టం ఆవాసం ఇచ్చామి. అయితే మీ నుండి నేను కోరుకునేది ఒకటే, ఈ అడవిలో మీరు నిర్దేశించినటువంటి ప్రదేశంలో నేను నివాసం ఉండాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అనుమతించి మీరు ఇక్కడ ఉండు నాయనా అని చెబితే ఆ ప్రదేశంలో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. కావున ఈ అడవిలో ఎక్కడ ఉంటే బాగుంటుందో మీరు కాస్త సూచించినట్లయితే ఆ విధంగా నేను నివసిస్తాను అని అంటున్నాడు. ఎందుకు అంటే భక్తులకు ఏదైతే ఇష్టమైనటువంటి ప్రదేశమో, భాగవతోత్తములు ఎక్కడైతే ఉంటారో అక్కడే పరమాత్మ కూడా ఉండటానికి ఇష్టపడతారు. భక్తేచ్ఛయా జాత శరీర సంపద అన్నారు కదా. భక్తుడు ఎక్కడ ఉండమంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. అందుకని ఇక్కడ సుతీక్ష్ణ మహర్షి చెప్పినటువంటి చోట తాను ఉంటాను అని చెప్పి అంటున్నాడు. ఇంకో విశేషం కూడా చూడండి, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్పినట్లుగా సమస్తమైనటువంటి యజ్ఞములకు కూడా ఫలమును అనుగ్రహించేటటువంటి వాడు, యజ్ఞభోక్త, యజ్ఞ ఫలమును అనుగ్రహించేటటువంటి వాడు, సకల లోక కర్త అయినటువంటి వాడు, అదేవిధంగా సకలలోక మహేశ్వరుడు, అన్ని లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు పరమాత్మ. మరి ఆయనకు ఇవ్వగలిగింది ఏముంది? అయితే ఆయనకు సమర్పించాలి అనే బుద్ధి పరమాత్మ యందు
ఆ ఫల సమర్పణం అనేది తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. అదే ఇక్కడ సుతీక్ష్ణ మహర్షి చేస్తున్నటువంటి విశేషం అక్కడ. అంతేకాదు భవాన్ సర్వత్ర కుశలః సర్వభూతహితే రతః ఆఖ్యాతశరభంగేణ గౌతమేన మహాత్మనా. ఇంకా రామచంద్రుడు మాట్లాడుతూ ఉన్నాడు, భవా నీవు సర్వత్ర కుశలః, అన్ని విషయములలోనూ కూడా నైపుణ్యం కలిగినటువంటి వాడివి. మహర్షి, మిమ్మల్ని మించినటువంటి వారు ఇంకెవరుంటారు? అనుభవంలోనైనా, తపస్సులోనైనా, త్యాగబుద్ధిలోనైనా, అనుగ్రహ బుద్ధిలోనైనా, అన్నింటిలోనూ మీకు మీరే సాటి. సర్వభూతహితే, సమస్తమైనటువంటి ప్రాణులకు మేలు చేయటము యందు ఆసక్తి కలిగినటువంటి వారు మీరు అనే విషయం నాకు తెలుసు అని అంటున్నాడు రామచంద్రుడు. మరి నీకెట్లా తెలుసయ్యా అని అంటే, శరభంగ మహర్షి ఇంతకు పూర్వం నాకు తెలియజేశారు అని చెబుతూ, గౌతమేన శరభంగేణ ఆఖ్యాతః. ఈ విధంగా గౌతమ వంశానికి చెందినటువంటి శరభంగ మహర్షి మీ విశేషం గురించి నాకు పూర్వమే తెలియజేశారు, కావున మీరెంతటి గొప్పవారో నాకు తెలుసు మహర్షి అని అంటూ, ఏవముక్తస్తు రామేణ మహర్షిర్లోక విశ్రుతః అబ్రవీన్మధురం వాక్యం హర్షేణ మహతాప్లుతః. ఈ విధంగా రామచంద్రమూర్తి ఎంతో వినయంగా, సమయోచితంగా, సందర్భోచితమైనటువంటి మాటలతోటి అనునయంగా మాట్లాడేటప్పటికీ అది విన్న సుతీక్ష్ణ మహర్షి ఎంతో ఆనందించాడు. మహతా హర్షేణ ఆప్లుతః. హర్షము అని అంటే రోమాంచితమయ్యేంతటి ఆనందం అన్నమాట. ఆ విధంగా రాముని యొక్క మాటలతోటే రోమాంచితమయ్యేంతటి ఆనందాన్ని పొందారు, పరమానందాన్ని పొందారు సుతీక్ష్ణ మహర్షి. మధురం వాక్యం అబ్రవీత్. ఇంకా మహర్షి కూడా మధురమైనటువంటి, సున్నితమైనటువంటి మాటలను ఆయన మందహాసం చేస్తూ ప్రసన్నమైనటువంటి వదనముతోటి ఈ విధంగా రాముడితో అంటున్నాడు, అయమేవాశ్రమో రామ గుణవాన్ రమ్యతామిహ ఋషి సంఘానుచరితః సదా మూల ఫలాన్వితః. ఓ రామచంద్ర ప్రభో, నీవు ఈ రణకారణ్యంలో నివసించడానికి ఎక్కడెక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇదిగో నువ్వు ఈ ఆశ్రమంలోనే నివసించవచ్చును అని ఆ ఆశ్రమాన్ని, తన ఆశ్రమాన్ని చూపించాడు. చూపించి, రామ అయం గుణవాన్ ఆశ్రమ ఏవా ఋషి సంఘ అనుచరితః. ఇదిగో సమస్తమైనటువంటి సద్గుణములతో కూడినటువంటిది అయిన ఈ ఆశ్రమము అనేక మంది ఋషులకు ఆలవానమై ఉన్నది, అనేక మంది ఋషులకు నిలయమై ఉన్నటువంటిది. ఈ ఆశ్రమంలోనే ఋషి సంఘానుచరితః, అనేక మంది ఋషులు సంచరించేటటువంటి ఆశ్రమంలో సదా మూల ఫలాన్వితః. అంతేకాదు ఇక్కడ ఎల్లప్పుడూ కూడా కందమూలములు, అదేవిధంగా ఫలములు కూడా, ఆహారము చక్కగా లభిస్తూ ఉంటుంది. అంతే కదండి, ఎక్కడైతే ఆహారము, నీరు లభిస్తాయో, ఎక్కడైతే సురక్షితమైనటువంటి ప్రదేశమో అక్కడ జీవులన్నీ కూడా నివసించడానికి ఇష్టపడతారు కదా. అలాగా ఇక్కడ మూలములు అంటే కందమూలములు, దుంపలు, అదేవిధంగా ఫలములు అనేకమైనవి ఈ ఆశ్రమ ప్రాంతంలో లభిస్తూ ఉంటాయి. ఆహారానికి కొదవలేదు. కావున ఈ ఆశ్రమంలో రమ్యతాం, ఆనందంగా చక్కగా నీవు విహరించవచ్చును అని. అయితే ఈ ఆశ్రమంలో ఒక చిన్న ఇబ్బంది ఉన్నది అని ఆ విషయం కూడా చెబుతున్నాడు. ఇమమాశ్రమమాగమ్య మృగసంఘా మహాయశః అటిత్వా ప్రతిగచ్చంతి లోభయిత్వా కుతో భయాః నాన్యో దోషో భవేదత్ర మృగేభ్యోన్యత్ర విద్ధి వై. అయితే రామచంద్ర, ఈ ఆశ్రమంలోకి, ఈ అడవిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మృగములు, జింకలు, లేళ్ళు ఇవన్నీ కూడా వచ్చి ఈ ఆశ్రమంలో ఋషులందరితో కలిసి సంచరిస్తూ వారందరినీ మోహింపజేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఆ మృగములన్నీ కూడా వచ్చి వీరు తపస్సులు చేసుకుంటూ ఉంటే మరి వారు చుట్టూ తిరుగుతుంటే వీరి తపస్సులకి భంగం కలుగుతుంది కదా. అలా అని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తేనేమో వాటి మీద కోపం రాకుండా అవి చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములతోటి, మచ్చలతోటి చెంగును ఎగురుతూ ఆ జింకలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటే ఆ జింకల వైపు వీరి కన్నులతోటి, అంటే కన్నులు తిప్పుకోలేనంతటి సౌందర్యంతో
ఆ చిత్ర విచిత్రమైనటువంటి చేష్టలతోటి జింకలు ఈ మహర్షులందరినీ కూడా మోహింపజేస్తూ అవి తమకు వశమైనట్లుగా భావింపజేస్తూ చటుక్కున మళ్ళీ అక్కడ నుంచి పారిపోతూ ఉంటాయట. ఇలాగా మృగములు వచ్చి ఈ ఆశ్రమంలో తిరుగుతూ ఉండటము, అదేవిధంగా ఈ తపస్సులు ఇవన్నీ కూడా వాటి మూలంగా కొంత భంగం అవ్వటము, అయితే వాటి యొక్క అమాయకమైనటువంటి చూపులు, అందమైనటువంటి ఆ శరీర ఛాయ, వాటినన్నింటినీ చూసిన తర్వాత వాటిలేమీ చెయ్యలేనటువంటి స్థితి, ఈ విధమైన మృగముల యొక్క ఇబ్బంది తప్ప ఈ ఆశ్రమంలో మరో ఇబ్బంది అనేదే లేదు, మరొక ఆటంకం అనేదేమీ లేదు అంటున్నాడు. అంటే అక్కడికి చూడండి, జింకలు మోహింపజేస్తున్నాయి, లోభపరుస్తున్నాయి అని చెప్పటంలో ఇక్కడకు వచ్చేటటువంటి జింకలు చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములతోటి, అదేవిధంగా ప్రకాశంతో, చేష్టలతోటి చూపరులను ఆకర్షించే విధంగా ఉంటాయి అని సుతీక్ష్ణ మహర్షి చెబుతున్నాడు. అంటే భవిష్యత్తులో సీతాదేవికి జింక కనిపించేటటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో, ఆ జింక వలన, ఆ మృగము వలన లోభపడేటటువంటి, ఆ మృగానికి లోబడి ఆకర్షితురాలైనటువంటి సన్నివేశం ఏమైతే ఉందో దానిని సూచించే విధంగా ఇక్కడ మహర్షి చెబుతున్నారన్నమాట. కావున అటువంటి వాటికి లోభపడకూడదు అని, అయితే మహాత్ములను కూడా, మహర్షులను కూడా లోభపరిచే విధంగా ఆ మృగములు ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తూ, తచ్ఛ్రుత్వా వచనం తస్య మహర్షేర్లక్ష్మణాగ్రజ ఉవాచ వచనం ధీరః వికృష్య సశరం ధనుః. ఇంకా ఆశ్రమంలోకి జింకలు వచ్చి వీరి యొక్క తపస్సులకు ఆటంకం కలిగిస్తున్నాయని, వీరిని లోభపెట్టి అక్కడి నుంచి అవి ఆ విధంగా పారిపోతున్నాయని, వాటి వల్ల కొంత ఇబ్బంది ఉన్నది అనే విషయాన్ని రామచంద్రుడు ఎప్పుడైతే విన్నాడో, ఆ ఇబ్బంది తప్ప ఇంకేమీ లేదు అనే విషయాన్ని సుతీక్ష్ణ మహర్షి ఎప్పుడైతే చెప్పారో, అప్పుడు ఇంకా రామచంద్రుడు చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని కాస్త గట్టిగా పట్టుకుని, మహర్షి మీరు మృగముల వల్ల ఏ ఆటంకం వస్తుంది అని అయితే అన్నారో అటువంటి ఆటంకములు ఇంకేమీ రాకుండా వచ్చి లోభపెడుతున్నటువంటి ఆ మృగములను ఈ బాణములతో బుద్ధి చెప్పి వాటిని తరిమి వేయటం కానీ, లేకపోతే మొండికేసినటువంటి ఆ మృగములను వధించడం కానీ ఈ బాణములతో చేయవచ్చును అని చెప్పంటూ, ధీరః ధీరుడైనటువంటి, ధైర్యం కలిగినటువంటి వాడైన లక్ష్మణాగ్రజ, లక్ష్మణాగ్రజుడైనటువంటి ఆ రామచంద్రుడు తస్య మహర్షేః తద్వచనం శ్రుత్వా, మహర్షి చెప్పినటువంటి ఆ మృగముల గురించి చెప్పినటువంటి ఆ మాటను విని, సశరం ధనుః వికృష్య, శరాన్ని చేతిలో పట్టుకుని ఆ ధనుస్సుని లాగి పట్టుకుని వింటియందు బాణమును సంధించి వచనం ఉవాచ, ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమని? తానహం సుమహాభాగ మృగసంఘాన్ సమాగతాన్ హన్యాం నిశితధారేణ శరేణాశ నివర్చస. మహర్షి, ఇక్కడ ఆ మృగముల వలనే కొంత ఇబ్బంది, మిగతా ఇంకే ఇబ్బందులు లేవన్నారు కదా, ఆ ఇబ్బంది కూడా లేకుండా, ఆ మృగముల యొక్క బెడద మీకు లేకుండా నేను చేస్తాను. ఇదిగో ధనుస్సు, ఇదిగో బాణములు, ఈ బాణములతోటి ఆ మృగములకు బుద్ధి చెబుతాను అని అంటున్నాడు. అంటే వాటిని నియంత్రించడం కానీ, లేకపోతే వాటిని వధించడం కానీ దేనికైనా సరే సిద్ధమే. తద్వారా ఈ ఆశ్రమంలో ఎటువంటి అలజడి, ఎటువంటి తపోభంగములు లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చును అని అంటుంటే, భవాన్స్తత్రాభిషజ్యేత కిం స్యాత్ కృచ్ఛ్రతరం తతః ఏతస్మిన్నాశ్రమే వాసం చిరంతు న సమర్థయే. అయితే ఇంకా మృగములను సంహరిస్తాను, అదేవిధంగా వాటిని పారిపోయే విధంగా చేస్తాను అని చెప్పి రామచంద్రుడు చెప్పగానే, నాయన ఈ అడవిలో వచ్చేటటువంటి మృగములను ఆ విధంగా ఇక్కడి నుంచి పంపించేయటం అనేది, చేయటం అనేది అది చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే వాటన్నిటికీ కూడా అలవాటు అయినటువంటి ప్రదేశము, అవి ఎన్నిసార్లు తరిగినప్పటికీ అవి విధంగా వస్తూనే ఉంటాయి. అందుకనే అంటూ తత్ర, అంటే ఆ మృగములను వధించడం అనే విషయంలో భవాన్ అభిషజ్యేత, నా వలన నీవు
కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అని అంటున్నాడు. ఎందుకని ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉంచడం వల్ల ఆ మృగములను ఇబ్బంది పెడుతూ ఉంటే ఉంచి ఆ మృగములను తోలుతూ నువ్వు ఇక్కడ ఉండవలసి ఉంటుంది, అంతే కదండి. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ పడుకోవడానికి వాళ్ళు ఏదైనా చేయని కల్పిస్తే ఇక పడుకున్నప్పటి నుంచి దోమలు కుడుతూ ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళు ఆతిథ్యం ఇచ్చినందుకు వారిని మెచ్చుకోవాలా, లేకపోతే ఈ విధంగా దోమల బెడ తట్టుకోలేక వారిని తిట్టుకోవాలా? కాబట్టి ఇక్కడ సుతీక్ష మహర్షి కూడా ఏమంటున్నాడు, నాయన ఈ ఆశ్రమంలో ఉండటం అనేది నాకు చాలా ఆనందకరమే, కానీ నువ్వు ఈ ఆశ్రమంలో ఉండి ఆ మృగములను వేటాడుతూ ఉన్నట్లయితే కనుక నిన్ను కష్టపెట్టినట్లు, నిన్ను ఇబ్బంది పెట్టినట్లు అవుతూ ఉంటుంది. కావున ఇంకా అంటే ఆశ్రమంలో మృగములను వధించటము అనేది అది ఒక అపరాధం. అది ఎందుకు అంటే అడవిలో ఉండేటటువంటి ఆశ్రమంలోకి మృగములు వస్తే వాటిని వధించేటటువంటి అధికారం ఎక్కడిది? అలా వధించకూడదు కదా. కావున అది అపరాధము. పైగా ఆ వాటిని కాచుకుంటూ వాటిని వధించే విధంగా నిన్ను కనుక నేను ప్రేరేపించినట్లయితే అది దోషం అవుతుంది, ఆ తప్పుని నేను చెయ్యకూడదు. కావున ఏతస్మిన్ ఆశ్రమే చిరం వాసం న సమర్థయే, ఇక్కడ కొంతకాలం నీవు గడపవచ్చును కానీ ఎక్కువ కాలం ఈ ఆశ్రమంలోనే ఉండడం అనే విషయాన్ని మాత్రం నేను సమర్థించను. ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం అనేది అంత అనుకూలమైనటువంటి విషయము కాదు అని చెప్పి అంటూ, మరి ఈ ఆశ్రమంలో నిన్ను ఎక్కువ కాలం ఉండమని చెప్పి నీకు కోపం తెప్పించి నీ చేత ఆ మృగములన్నింటినీ కూడా వధింపజేసినట్లయితే అది దోషకరం అవుతుంది. కావున నీవు కొంతకాలము మాత్రమే ఈ ఆశ్రమంలో ఉండు, ఎక్కువ కాలము ఉండవద్దును. అలా ఉంచినట్లయితే నిన్ను కూడా నేను ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను అని అంటూ, తమేవ ముక్త్వా వరదం రామః సంధ్యాముపాగమత్ అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాసమకల్పయత్ సుతీక్ష్ణస్యాశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ. ఇంకా రాముడు కూడా అంటున్నాడు, సుతీక్ష్ణ మహర్షి ఈ ఆశ్రమంలో నీవు విశ్రాంతి తీసుకోవచ్చును కానీ ఎక్కువ కాలం ఉండడం అనేది అంత అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పిన తర్వాత రామచంద్రుడు అంటున్నాడు, తమేవ ముక్త్వా వరదం రామసంధ్యాముపాగమతు అని అంటూ ఈ విధంగా ఆ మృగములను వధించడము కూడా సమంజసము కాదు అనే విషయాన్ని చెప్పిన తర్వాత రాముడు ఇంకా సంధ్యా సమయం అవుతున్నది కావున సంధ్యావందనాన్ని ఆచరిస్తూ, చూడండి ఇక్కడ ఎన్ని మాటలు చెప్పుకున్నా, అడవిలో ఉన్నా, ఎంత ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ నిత్యకర్మానుష్ఠానం ఏదైతే ఉన్నదో దానిని మాత్రము రామచంద్రుడు విడవడం లేదు. అందుకని ఇక్కడ చూడండి, సుతీక్ష్ణ మహర్షితో మాట్లాడుతూనే ఇంకా సంధ్యా సమయం అయినది కావున ఆ మహర్షితో ఈ విధంగా మాట్లాడి ఇక శ్రీరాముడు సంధ్యావందనం చేయటం కోసమని చెప్పి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి అక్కడ సాయం సంధ్యను ఉపాసన చేశాడు. సుతీక్ష్ణస్యాశ్రమే రమ్యే సీతయ లక్ష్మణేన చ అని చెప్పినట్లుగా ఇంకా సాయం సంధ్యావందనం చేసిన తరువాత ఆనాటి రాత్రి అక్కడే ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమంలోనే సీతాదేవితో కలిసి లక్ష్మణస్వామితో కలిసి అక్కడే రామచంద్రుడు నివాసమున్నాడు. తతశుభం తాపసభోజ్యమన్నం స్వయం సుతీక్ష్ణ పురుషర్షభాభ్యాం తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా సంధ్యా నివృత్తౌ రజనీమవేక్ష్య. ఇంకా సుతీక్ష్ణ మహర్షి తన ఆశ్రమంలో ఆతిథ్యాన్ని తీసుకుంటున్నటువంటి వాడైన రామచంద్రమూర్తిని ఎంతో గౌరవిస్తూ ఎంతో ఆదరంతో రాముడికి సీతాదేవికి లక్ష్మణస్వామికి కూడా ఆ ఆశ్రమంలో లభించేటటువంటి విశేషమైనటువంటి ఫలములను కందమూలములను అన్నింటినీ కూడా వారికి సమర్పిస్తూ ఆహారంగా ఇస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా తతహగా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో ఉండాలి అని చెప్పి నిర్ణయం చేసుకుని ఆ రాత్రి అక్కడ గడుపుతున్నటువంటి సమయంలో మహాత్ముడైనటువంటి సుతీక్ష్ణ మహర్షి, ఇక్కడ సుతీక్ష్ణ మహర్షిని మహాత్మాని ఎందుకు అన్నారు అంటే
శ్రీరాముడు పరమాత్మ అనే విషయాన్ని ఎరిగినటువంటి వాడు, తెలిసినటువంటి వాడు కావున, అటువంటి దివ్యజ్ఞానం కలిగినటువంటి వాడు కావున సుతీక్ష్ణ మహర్షిని మహాత్మా అనే సంబోధించారు. అటువంటి సుతీక్ష్ణ మహర్షి సంధ్యానివృత్తౌ, సంధ్యాకాలం గడిచిన తర్వాత, అంటే సంధ్యావందనాది కర్మానుష్ఠానములు పూర్తయిన తర్వాత, పురుష వృషభాభ్యాం, అంటే ఉత్తములైనటువంటి పురుషులు, బలవంతులైనటువంటి వారు, పురుషోత్తములైనటువంటి ఆ రామలక్ష్మణుల్ని అవేక్ష్య, వారిరువురిని కూడా తనివి తీరా మరలా చూసుకుంటూ, ఇంకా శుభం అన్నం, శుభం అంటే ఆ సమయానికి రాత్రిపూట తినడానికి యోగ్యమైనటువంటివి, విశేషమైనటువంటివి అయిన ఆహారం ఏదైతే ఉన్నో, తినదగినటువంటి పదార్థం, ఆహారములు, వాటినన్నిటినీ కూడా స్వయం దదౌ, ఆ వృద్ధుడైనటువంటి తాపసుడైనటువంటి సుతీక్ష్ణ మహర్షి తన చేతులతోటే స్వయంగా రామచంద్రుడికి సమర్పించి ఆయన ఆనందిస్తూ ఉన్నాడనమాట. ఇంకా మరి ఇక్కడ సీతాదేవికి ఇవ్వలేదేమిటండి, రామలక్ష్మణుడికి ఇచ్చినట్టు మాత్రమే చెప్పారు అని అంటే, సీతాదేవి రాముడు స్వీకరించిన తర్వాత ఆ భుక్తశేషాన్ని సీతాదేవి స్వీకరిస్తుంది కావున ఆ విషయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పలేదు. ఈ విధంగా సుతీక్ష్ణ మహర్షి తన ఆశ్రమంలో రాముడికి సకలోపచారములతోటి చక్కటి ఆహారమును సమర్పించి వాటిని స్వీకరించమని ప్రార్థించి రామలక్ష్మణుల్ని సీతాదేవిని చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. దీనితోటి మనకు 7వ సర్గ పూర్తవుతున్నది. తతశుభం తాపసభోజ్యమన్నం స్వయం సుతీక్ష్ణ పురుషర్షభాభ్యాం తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా సంధ్యా నివృత్తౌ రజనీమవేక్ష్య. ఇక్కడ రామచంద్రుడు బాణములతో గనక ఆ మృగములను గనక వధించినట్లయితే ఆ ఆశ్రమ ప్రాంతం అనేది, ఆ ఆశ్రమ ప్రాంతం తపస్సులు చేసుకోవడానికి కొంత అనుగుణంగా కాకుండా విభిన్నంగా మారేటటువంటి అవకాశం ఉన్నది. పైగా తమ ఆశ్రమంలో తమ కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి ఆ జింకలను గనక రాముడు వధించినట్లయితే అది ఆ మహర్షులకు కూడా కొంత మనస్సుకు ఇబ్బందికరమవుతుంది. అందుకనే రామచంద్రుడు అంటున్నాడు, ఇక్కడ గనక ఆ మృగములను వధించడం అనేది యుక్తమైనటువంటి పని కాదు, కావున ఈ ఆశ్రమంలో ఎక్కువ కాలం ఉండడం అనేది అనుకూలము కాదనే విషయాన్ని తెలియజేశాడనమాట. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఈ విధంగా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు గడిపినటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇంకా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామములేమిటి, రాక్షసులతోటి మరి యుద్ధం చేయాలి అని రాక్షసులందరినీ కూడా వధించమని చెప్పి శరభంగ ఆశ్రమంలో మహర్షులందరూ కూడా కోరారు కదా, మరి ఆ సంగతి ఏమిటి, ఆ విషయంలో రామచంద్రుడు చేసినటువంటి విశేషములు ఏమిటి అనే విషయాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తేషు దేవర్షి జుష్టేషు జితేషు తపసామయా మత్ప్రసాదాత్ సభార్యస్త్వం విహరస్వస లక్ష్మణః తముగ్రతపసాయుక్తం మహర్షిం సత్యవాదినం ప్రత్యువాచాత్మవాన్ రామః బ్రహ్మాణమివ కాశ్యపః అహమేవాహరిష్యామి స్వయం లోకాన్ మహామునే ఆవాసంత్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే భవాన్ సర్వత్ర కుశలః సర్వభూతహితే రతః ఆఖ్యాతశరభంగేన గౌతమేన మహాత్మనా ఏవముక్తస్తు రామేణ మహర్షిర్లోకవిశ్రుతః అబ్రవీన్మధురం వాక్యం హర్షేణ మహతాప్లుతః అయమేవాశ్రమో రామ గుణవాన్ రమ్యతామిహ ఋషిసంఘానుచరితః సదా మూలఫలాన్వితః ఇమమాశ్రమమాగమ్య మృగసంఘా మహాయశః అటిత్వా ప్రతిగచ్చంతి లోభయిత్వా కుతో భయాః నాన్యో దోషో భవేదత్ర మృగేభ్యోన్యత్ర విద్ధి వై తచ్ఛ్రుత్వా వచనం తస్య మహర్షేర్లక్ష్మణాగ్రజః ఉవాచ వచనం ధీరః వికృష్య సశరం ధనుః తానహం సుమహాభాగ
మృగసంఘాన్ సమాగతాన్ హన్యాం నిశితధారేణ శరేణాశని వర్చసా భవాన్స్తత్రాభిషజ్యేత కిం స్యాత్ కృచ్ఛ్రతరం తతః ఏతస్మిన్నాశ్రమే వాసం చిరంతు న సమర్థయే. తమేవ ముక్త్వా వరదం రామః సంధ్యాముపాగమత్ అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాసమకల్పయత్. సుతీక్ష్ణస్యాశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ. తతః శుభం తాపసభోజ్యమన్నం స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యాం తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా సంధ్యానివృత్తౌ రజనీమవేక్ష్య. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.